నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవిస్పేట గ్రామంలోని స్టార్ అగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికులు రోడ్డెక్కారు. తమ కంపెనీ మాయొద్దంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నిబంధనల ప్రకారం కంపెనీ నడుస్తున్న ఎవరో ప్రోద్బలంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కంపెనీ మూసేందుకే నోటీసులు ఇవ్వడంతో తాము రోడ్డున పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో ప్రారంభమైన ఈ కంపెనీపై ఆధారపడి దాదాపు 1000 మంది జీవనాధారం పొందుతున్నారు. ఐఐసి వారి కఠినమైన జీవ భద్రత నిబంధనల ప్రకారం కంపెనీ నడుస్తోందన్నారు. దేవిస్పేటలో ఇంకా అనేక కంపెనీలు ఉన్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న తమ కంపెనీపైనే దాడులు చేయడంలో ఆంతర్యం ఏమిటని కార్మికులు ప్రశ్నించారు. తమ కొందరు కంపెనీని అభాసుపాలు చేయాలన్న దురుద్దేశంతోనే బోగస్ ఫిర్యాదులు సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 2 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, 20 రోజులుగా కంపెనీ మూతపడిందని తెలిపారు. శాశ్వతంగా కంపెనీ మూతపడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఉన్నతాధికారులు విచారించి కార్మికులు రోడ్డున పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఉన్నాము, మాకు వర్క్ లేదు. ఇప్పుడు అదే మాకైతే వర్క్ లేదు. మాకు 12 రోజుల నుంచి మేము ఫ్యాక్టరీలో బతికే వాళ్ళం. వర్క్ లేకపోతే మేము ఎలా చేయాలి? మాకు శాలరీ తీసుకుని ఏం చేయాలి? మాకైతే వర్క్ కావాలి, మాకు న్యాయం కావాలండి. అది వాళ్ళు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పమన్నారు. ఆ విధంగా హైకోర్టు ఆదేశాలు నేను చెప్పడం అన్ని కంపెనీలు అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఈ స్టార్ అగ్రోకెమ్ వారి మీద పక్కనుండే రైతులు కంప్లైంట్ ఇచ్చున్నారు జూలైలో. ఆ కంప్లైంట్ని అనుసరించి ఇన్స్పెక్ట్ చేసి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయింది. షోకాజ్ నోటీస్ తర్వాత వాళ్ళు రెక్టిఫై చేశాము అని రిప్లై ఇచ్చారు. ఫర్దర్గా మళ్ళీ కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు అని మళ్ళీ కంప్లైంట్ వచ్చింది. అప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెన్షన్ చేస్తూ తిరుపతి జోనల్ ఆఫీస్కి రిపోర్ట్ పంపించాము. తిరుపతి టాస్క్ ఫోర్స్ మీటింగ్లో వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత 8/8/2024 వాళ్ళకి క్లోజర్ ఆర్డర్ ఇష్యూ చేశారు. పవర్ డిస్కనెక్షన్ కూడా చేయడం అయింది. పవర్ డిస్కనెక్షన్ అయిన తర్వాత వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు వారు 13th హీరింగ్ అయిన తర్వాత వారికి పవర్ రిస్టోర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తూ సేమ్ టైం క్లోజర్ ఆర్డర్ని సెట్ అసైడ్ చేశారు. 2 weeks టైం ఇచ్చి వారికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలో వాళ్ళకి సూచించమన్నారు. అదేవిధంగా మేము 13th వాళ్ళకి నాట్ 13th లాస్ట్ ఫ్రైడే వారికి డైరెక్షన్స్ ఇవ్వడం అయింది. ఇప్పుడు వీరు ఆ 2 weeksలో ఆ డైరెక్షన్స్ కంప్లై చేయాల్సి ఉంటుంది. రాజశేఖర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, రీజనల్ ఆఫీస్, నెల్లూరు. థ్యాంక్ యూ. నా పేరు అనపల్లి రంగయ్య. నేను స్టార్ అగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచి పనిచేస్తున్నా అంటే 2006 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నాను. అర్థమైందా? దాదాపు ఆ సంస్థలో 1000 మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు.
ఇప్పుడు ఇటీవల కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్ 6 మాసాలు అయింది. వాళ్ళు అంత ముందు కంటే లేనటువంటి సదుపాయాలు క్రియేట్ చేసి ఎంతో అంటే చుట్టుపక్కల ఉన్న కంపెనీల కంటే మెరుగైనటువంటి పాలన ఇస్తున్నారు. ఉద్యోగస్తులు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. కానీ మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమైనా మాకు షోకర్ ఇచ్చారు. ఏమైనా చుట్టుపక్కల విలేజెస్ మాకు పొల్యూషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అనేది. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మా కంపెనీ మీద అటువంటి కంప్లైంట్స్ రావు. ఏదైనా వస్తే తహసీల్దార్కో లేకపోతే వాళ్ళకి ఇస్తారు. కానీ డైరెక్ట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇచ్చేది ఎవరు ఇది మేము చూసాం కదా. అంతకుముందు అనేక అధిశాసనలు జరిగినాయి కానీ ఇటువంటి ప్రాబ్లం లేవు. మేము చెప్పేది ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అప్పుడు 2 ఇష్యూస్ అండి. ఒకటి మెయింటెనెన్స్, రెండోది ఎఫ్లూయెంట్ వాటర్. ఈ 2 ఇష్యూస్ మీద ఇప్పుడు మెయింటెనెన్స్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ వర్క్, అది కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఈరోజు ఈ పైపు డ్యామేజ్ అయితే 4 రోజుల తర్వాత ఇంకో పైపు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు అది కంప్లీట్ అయ్యేటువంటి ఇష్యూ కాదు. పోతే వాటర్ వాళ్ళు ఏం చెప్తారో అది మేము చేయగలం. 10-15 రోజుల లోపల చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. దానికి ఎక్విప్మెంట్ ఉంది. అటువంటి ఎక్విప్మెంట్ చుట్టుపక్కల ఏ కంపెనీలో కూడా లేదు. కాకపోతే ఫంక్షన్ చేయాలి. అది ఈ విధంగా నోటీసు ఇచ్చి వైర్లెస్ మెసేజ్ కంటే వస్తున్నాయండి. అంత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదంటే సక్రమం చేయండి. మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. ఏదో తప్పులు జరిగితే రెక్టిఫై చేయించండి. అంతేగాని తప్పులు జరిగాయని ఆక్షేపణ చేస్తూ దాన్ని ఆధారం పెట్టుకొని క్లోజ్ చేస్తాము అని అంటే ఉన్న వర్కర్స్ ఏం కావాలండి? మేము 18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మీరేం చెప్తామంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు మళ్ళీ వస్తారట. మాకు టైం ఇచ్చారు. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.